ప్రార్థన చేసుకుందాం అందరం. దయగల మా తండ్రి, పునరుద్ధానుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మా దేశాన్ని, మా ప్రజలను మీరు కనికరించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశ పరిస్థితులు, మా చుట్టూ ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఎంతో మంది నశించిపోతున్నారు నాయన, ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు తండ్రి. దురభ్యాసాలకు లోనై, పాపములో, అపరాధాలలో నిన్ను తెలుసుకోకుండా మరణించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు నాయన. ఈ సమయంలో వారందరూ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మా దేశ పరిస్థితులను, రాజకీయవేత్తలను, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయా మతాలలో, ఆయా వర్గాలలో, జాతి, మత, కుల భేదాలతో ఉన్నటువంటి వారి నిమిత్తం నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మా దేశంలో అటువంటి భేదాలు, మత భేదాలు, రాజకీయ భేదాలు, కుల భేదాల నుంచి విడిపించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. ప్రజలు నీ కొరకు సంపాదించడానికి పునరుద్ధానుడైనటువంటి మా ప్రభువా, మాకు నీ శక్తిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ భూలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా సేవ చేసావో, ఏ విధంగా ప్రార్థించావో, మా కొరకు ఎటువంటి త్యాగాన్ని చేసావో, పునరుద్ధానుడై నువ్వు తిరిగి ఎలా లేచావో మేము కూడా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నిన్ను తెలుసుకున్న నాటి నుండి, నిన్ను మేము అంగీకరించే నాటి నుండి నువ్వు మా మధ్యలో నీ ఆత్మకార్యాలు జరిగిస్తున్నావు ప్రభువా. రానున్న కాలంలో, ఈ అంచె దినములో, అపాయకరమైనటువంటి కాలాల్లో ఈ పునరుద్ధానపు రోజున మేమందరం తీర్మానం చేసుకుంటున్నాము నాయన. మేము నిన్ను ఎలా తెలుసుకున్నామో అనేక మందికి ఈ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ వాడుకనమని సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. నశించిపోతున్నటువంటి వారిని, దురభ్యాసంలో ఉన్నటువంటి వారిని, పాపములో ఉన్నటువంటి వారిని, నరహంతకులను, టెర్రరిజం లో ఉన్నటువంటి వారిని, నక్సలిజంలో ఉన్నటువంటి వాళ్ళని, ఆయా రకరకాల పాప కార్యాలకు లోనవుతూ ఎంతో మందికి నష్టాన్ని కలిగిస్తున్నటువంటి వారిని విడిపించడానికి, నీ సన్నిధికి నడిపించడానికి ఈనాడు మా మరణాత విశ్వాస సమాజంలో ప్రతి ఒక్కరిని వాడుకను మనం వేడుకుంటున్నాము నాయన. మరొకసారి పునరుద్ధానుడివై నువ్వు ఏ విధంగా మాకు నిరీక్షణ ఇచ్చావో అనేక మందికి మేము నిరీక్షణ కలగచేయడానికి, అనేక మంది నీ కొరకు నడిపించడానికి వాడుకొనమని, మా దేశాన్ని, మా ప్రజలను నీ కొరకు సంపాదించడానికి నన్ను కాదు మమ్ములను, మా సమాజాన్ని, మా సమాజంలో ప్రతి ఒక్కరిని వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.